యాక్చువల్లీ ఎవరైనా పొగుడుతున్నారు, అది అంతమంది ముందు పొగుడుతున్నారంటే తెలియకుండా నా ఫీల్ వస్తుంది అనమాట మనకి. దాన్ని అలా నెగిటివ్ ట్రోల్ చేస్తావు. అలా ట్రోల్ చేసినప్పుడు ఏమనిపించింది? అంటే నువ్వు పట్టించుకోలేదు అని అనేసావు, అండ్ నువ్వు లైట్ తీసుకొని ఉండొచ్చు, కామన్ లే అని చెప్పేసి. కానీ యాజ్ ఎ ఫాదర్ గా మీకైతే బాధ ఉండుంటుంది కదండి ఖచ్చితంగా. అంటే ఫ్యామిలీలో కొడుకుని పొగిడితే వేరు, తిడుతున్నారు అంటే ఆ బాధ ఉంటుంది కదా. ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఇలా మాట్లాడతారు నా గురించి తెలియక ఎంతో మంది మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి. బట్ కాన్సన్ట్రేషన్ చేసేవాడిని కదా ఎప్పుడు, వాళ్ళు కూడా గమనించేవాళ్ళు. దాని మీద పెద్దగా దృష్టి, మనం పని చేసుకుంటూ వెళ్తే ఫలితం వస్తుంది తప్ప దాన్ని చూసి దాని కామెంట్ పెట్టి కానీ దానికి మనం బాధపడి కానీ దానికి రియాక్ట్ అయిన కానీ అదే ఉండదు. అద్భుతంగా పొగిడినా సరే ఆ పొగడితే గొప్ప కావాలి అంటే నువ్వు ఇంకా ఏదో సాధించాలి తప్ప థ్యాంక్స్ అని చెప్పినంత మాత్రాన అవ్వదు. అది ఇంకా గొప్పగా చేస్తే మనం రిజల్ట్ దానికి థ్యాంక్స్ చెప్పినట్టు లెక్క. సో అలాగని పెద్దగా పట్టించుకున్నాను కాదు, కొంచెం ఉండింది. వీడు ఎలా తీసుకుంటాడు, కొత్త కదా, అవునవును, ఆ ఏజ్ లో హైపర్ ఉంటుంది, అంటే నేను ఆ విధంగా చూస్తే నాకంటే నా కొడుకు చాలా బెటర్. వాడి ఏజ్ లో నాకు అలా వచ్చి ఉంటే నేను బయలుదేరి వెళ్ళిపోయాను అడ్రస్ కనుక్కొని. నాకు ఆ టైప్ ఉండేది అప్పుడు, అంటే నాది అలాగే ఉండేది. సో నా బిడ్డకి అంత మెచ్యూరిటీ రావడం అనేది, నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాడి మెచ్యూరిటీ చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే ఇది కదా నేను కూడా అప్పుడు ఉండాల్సింది అనేది నా ఫీలింగ్ అనమాట.